హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చూపించే రెసిపీ ఏంటో తెలుసా? పప్పులుసు. ఏంటి పప్పుల్స్ తెలియదా మీకు? నెల్లూరులో ఫేమస్. ఈ డైలాగ్ మనం సోషల్ మీడియాలో చాలా విన్నాం కదా. సో ఒకసారి పప్పుల్స్ ఏంటో ఎలా చేయాలో చూద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను. నాకైతే మనం మామూలుగా తెలంగాణలో చేసుకునే పప్పు చాలాగే అనిపించింది. కొంచెం వేరియేషన్ ఉంది. సో ఈ పప్పుల్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ నెల్లూరు ఫేమస్ పప్పుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. దీనికి గాను ఒక 3 టమాటోస్, 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు కందిపప్పుని కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడిగిన కందిపప్పులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, అలాగే కరివేపాకు, కాస్త పసుపు వేసి కుక్కర్ మూత క్లోజ్ చేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఉడికింది పప్పు. ఇప్పుడు దీన్ని ఒక పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా మెదుపుకోవాలి. మనం పప్పు చారు చేస్తున్నాం కాబట్టి పప్పు చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు పులుసు కోసం అని చెప్పేసి ఎన్ని వాటర్ అయితే మీకు పడతాయో అన్ని వాటర్, అలాగే మీ పులుపుకు సరిపోయేంతగా చింతపండు రసం కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే చారుకు సరిపోయేంత ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ పప్పు చారుకి మంచి ఫ్లేవర్ తేవడానికి అని చెప్పేసి కొత్తిమీర కాడలు కూడా వేసుకుందాం. సో కొత్తిమీర ఆకులు లాస్ట్ లో వేస్తాము. ఈ కాడలు వేసి బాగా మరిగిస్తే ఇందులోంచి ఫ్లేవర్ అంతా మనకి ఈ పప్పు పులుసులోకి వెళ్తుంది. సో ఇప్పుడు పులుసు మొత్తం మరిగిపోయిందండి. పోపు వేసుకోవాలి. పోపు కోసమై కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసి ఒక్క 2 సెకండ్స్ అలా ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత అందులోనే కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో అందులోనే కరివేపాకు రెబ్బలు, పసుపు కూడా వేసేసుకొని ఇంగువ కూడా వేసుకోండి. నేను అది వేసాను కానీ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఈ పోపుని చారులో వేసేసుకొని అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒక 2 నిమిషాలు మరిగించుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పులుసు రెడీ అయిపోయిందండి. ఈ పప్పులుసు అయితే కొంచెం నాకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేశాను. బట్ ఎగ్జాక్ట్ నెల్లూరు ఫేమస్ పప్పులుసా కాదా అనేది చూసిన వాళ్ళు చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.